గో సావిత్రి స్తోత్రము. ఇది మహాభారతములో భీష్మ యుధిష్ఠిర సంవాదమునందు వ్యాస ప్రోక్తము. మన సనాతన హిందూ సాంప్రదాయములో గోవును సకల దేవతా స్వరూపముగా పూజిస్తారు. గోవును గోమాతగా సేవిస్తారు. గోక్షీరము సంపూర్ణ పౌష్టికాహారము. శివాభిషేకానికి ఉత్తమము గోక్షీరము. ఆవు పాల నుంచి వచ్చే పెరుగు అనగా దధి, ఘృతము దేవతా కార్యములకు విరివిగా వినియోగిస్తారు. ఆవు నెయ్యిని వాడటం వలన మేధాశక్తి పెరుగుతుంది. యజ్ఞయాగాదులందు హోమద్రవ్యంగా ఆవు నేతిని వాడటం మన సాంప్రదాయము. గోవును ఒక సద్బ్రాహ్మణునికి దానము చేసిన అది జీవుని సర్వ పాపములను తొలగించి మరణానంతరమున నరకయాతలను అనుభవంపనీయక వైతరణి నదిని దాటింపచేసే శక్తి ఒక్క గోమాతకు మాత్రమే సాధ్యమని గరుడ పురాణంలో గోమహిమను గూర్చి విపులంగా పేర్కొనియున్నారు. గోవుకు గ్రాసం ఇచ్చిన, గోమాతను పూజించిన, గోమాతను ప్రాతకాలములో దర్శించి ప్రదక్షిణము చేసిన, గోసావిత్రి స్తోత్రమును పారాయణము చేసిన లేక శ్రవణము చేసిన జీవునికి పురాకృత పాపములు నశించి ఈ లోకములో అష్టైశ్వర్యములు పొందుతారు. శరీరము విడిచాక కృష్ణలోకమును పొందుతారు. నూతన గృహములకు ప్రారంభమున సకల వాస్తు దోష నివారణకు గాను గోమాతను గృహమునకు ప్రదక్షిణముగా తీసుకుని వెళ్ళి ప్రథమముగా గృహప్రవేశము గోమాతచే చేయిస్తారు. గోవునందలి సర్వాంగములందును సర్వదేవతలు అధిష్ఠించుటచే గోసేవ గోపూజకు మించినవి మరొకటి లేవు. యాగాది క్రతువులు ప్రారంభమున ఋత్విక్కులు శరీర శుద్ధి ఆత్మశుద్ధి నొందుటకు గాను క్రతువులు నిర్వహించే వారిచే పంచగవ్యోపాసనము చేయిస్తారు. అనగా ఆవు నుంచి వచ్చే 5 ద్రవ్యాలను అనగా 1 గోవు పాలు, 2 గోవు పెరుగు, 3 గోవు నెయ్యి, 4 గోమూత్రము, 5 గోమయమును మంత్రోక్తముగా కలిపి ప్రాసనము చేయిస్తారు. అంతటి మహత్తర శక్తిని ఇవ్వగల గోమాతను అనుదినము దర్శించి ఈ స్తోత్ర పారాయణము చేసిన ఆదివ్యాధులు నశించి పాప ప్రక్షాళనము కలుగుతుంది. ఇట్ విల్ రిమూవ్స్ ఆల్ నెగటివ్ ఎనర్జీస్. గోపూజ, గంగా స్నానము, గీతా పారాయణము, గాయత్రీ మంత్ర జప అనుష్ఠానము మించినవి మరొకటి లేవు. వీటి ప్రాశస్త్యము మహిమ చెప్పనలవి కానివి. ఓం నమో భగవతే గోమాత్రే నమః. నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరాభే ఈభ్య ఏవ చ. నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. గావో మమాగ్రతః సంతు గావో మే సంతు పృష్ఠతః. గావో మే హృదయే నిత్యం గవాం మధ్యే వసామ్యహం. సర్వదేవమయే దేవి సర్వదేవైరలంకృతే మాతర్మమాభిలషితం సఫలం కురు నందిని. సర్వతీర్థమయీం దేవి వేదదేవాత్మికాం శివం సురభిం యజ్ఞాస్య జననీ మాతరం త్వాం నమామ్యహం. గోసావిత్రి స్తోత్రం ప్రారంభం. నారాయణం నమస్కృత్య దేవీం త్రిభువనేశ్వరీం గోసావిత్రీం ప్రవక్ష్యామి వ్యాసేనోక్తం సనాతనీం. యస్య శ్రవణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. గవాం నిశ్వసితం వేదా సషడంగం పదక్రమాః. శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా. ఏతాసామగ్ర శృంగేషు ఇంద్రవిష్ణు స్వయం స్థితౌ. శిరో బ్రహ్మ గురుస్కంధే లలాటేగ్రో వృషధ్వజః. కర్ణయోరస్వినౌ దేవౌ చక్షుషౌ శశిభాస్కరౌ. దంశ్రేషు మరుతో దేవా జిహ్వాయాం చ సరస్వతి.
కంఠే చ వరుణో దేవో హృదయే హవ్యవాహనః ఉదరే పృథివీ దేవి సశైలవనకానన కకుధిర్జౌ సనక్షత్ర పృష్ఠే వైవస్వతో యమః ఊర్వోస్తు వసవో దేవా వాయుర్జంఘే సమాశ్రితః ఆదిత్యాస్త్వాశ్రితో వాలే సాధ్యాः సర్వాంగసంధిషు అపానే సర్వతీర్థాని గోమూత్రే జాహ్నవీ స్వయం ధృతిః పుష్టిర్మహాలక్ష్మీర్గోమయే సంస్థితా సదా నాసికాయాం చ శ్రీదేవి జ్యేష్ఠా వసతి మానవీ చత్వారः సాగరాः పూర్ణా గవాంశేవ పయోధరే ఖురమధ్యేషు గంధర్వాः ఖురాగ్రే పన్నగాశ్రితాः ఖురాణాం పశ్చిమే భాగే హ్యప్సరాణాం గణాः స్మృతాः శ్రోణీతటేషు పితరో రోమలాంగూలమాశ్రితాः ఋషయో రోమకూపేషు చర్మణ్యేవ ప్రజాపతిः హుంకారే చతురో వేద హుం శబ్దే చ ప్రజాపతిः ఏవం విష్ణుమయం గాత్రం తాసాం గోప్తా స కేశవః గవాం దృష్ట్వా నమస్కృత్య కృత్వా చైవ ప్రదక్షిణం ప్రదక్షిణీకృతా తేన సప్తద్వీపా వసుంధరా కామదోగ్ధ్రీ స్వయం కామ దోగ్ధా సన్నిహితా మతా గోగ్రాసస్య విశేషోస్తే హస్తసంపూర్ణమాత్రతః శతబ్రాహ్మణభుక్తేన సమమాహుర్యుధిష్ఠిరా య ఇదం పఠతే నిత్యం శృణుయాద్వా సమాహితః బ్రాహ్మణో లభతే విద్యాం క్షత్రియో రాజ్యమశ్నుతే వైశ్యో ధన సమృద్ధః స్యాత్ శూద్రపాపాత్ ప్రముచ్యతే గర్భిణీ జనయేత్ పుత్రం కన్యా భర్తారమాప్నుయాత్ సాయం ప్రాతస్థు పఠతాం శాంతిస్వశ్చయనం మహత్ అహోరాత్రకృతైః పాపైః తక్షణాత్ పరిముచ్యతే ఫలం తు గోసహస్రస్య ఇత్యుక్తం హి బ్రహ్మణః పురా గావో మే హ్యగ్రతః సంతు గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం సురభిర్వైష్ణవీ మాతా నిత్యం విష్ణుపదే స్థితా గోగ్రాసం తు మయా దత్తం సురభిః ప్రతిగృహ్యతాం గావో మే మాతరః సర్వా సర్వే మే పితరో వృషాః గ్రాసముష్టిం మయా దత్తం సురభిః ప్రతిగృహ్యతాం ఫలానాం గోసహస్రస్య ప్రదజ్జాద్ బ్రాహ్మణోత్తమే సర్వతీర్థాధికం పుణ్యమిత్యుక్తం బ్రహ్మణా పురా इति श्रीमन्महाभारते भीष्मयुधिष्ठिरसंवादे गोसावित्री స్తోత్రం సంపూర్ణం. గోవులను సంరక్షిద్దాం, గోవృద్ధిని సమృద్ధి చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.